ఫ్రెండ్స్, ఇవాళ సెప్టెంబర్ 19న భారతదేశ చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చూద్దాం. 1876లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో గొప్ప గాయకుడు విష్ణు దిగంబర్ పలుస్కర్ జన్మించారు. ఆయన స్థాపించిన గాంధర్వ మహావిద్యాలయంలో శాస్త్రీయ సంగీత భజన సాంప్రదాయం సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. 1893లో అమెరికాలోని ప్రసిద్ధ షికాగో ప్రసంగం తర్వాత స్వామి వివేకానంద చెన్నైలోనికి ఘన స్వాగతం లభించింది. ఈ సంఘటనతో ఆయన ఆధ్యాత్మికత, జాతీయత సందేశం దక్షిణ భారతదేశంలో బలంగా వ్యాపించింది. 1948లో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో విజయవంతమై హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైంది. దీని ద్వారా నిజాం పాలనకు ముగింపు లభించింది. 1955లో ఢిల్లీలో భారత జాతీయ టెలివిజన్, దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారాలు మొదలయ్యాయి. ఇవి తర్వాత కోట్లాది భారతీయుల సమాచార, వినోద ప్రధాన వనరుగా మారాయి. 1960లో భారత, పాకిస్తాన్ దేశాలు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత కాలం నిలిచిన నీటి పంపకం ఒప్పందాల్లో ఒకటి. 1965లో ఐక్యరాజ్య సమితి జోక్యంతో భారత్, పాకిస్తాన్ రెండో యుద్ధానికి ముగింపు లభించింది. కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఇది స్వతంత్రం జరిగిన తర్వాత అత్యంత తీవ్రమైన యుద్ధాల్లో ఒకటి. 1970లో గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి గ్రామీణాభివృద్ధికి తన జీవితాన్ని అర్పించిన జగన్నాథరావు జోషి కన్నుమూశారు. ఆయన వినోబా భావేతో కలిసి సర్వోదయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1971లో భారత లోక్సభ ప్రత్యేక తీర్మానం ఆమోదించి ఈస్ట్ పాకిస్తాన్, ఇది తర్వాత బంగ్లాదేశ్ గా మారింది, ఈస్ట్ పాకిస్తాన్ స్వతంత్ర పోరాటానికి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది. ఇది 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధానికి పునాదిగా నిలిచింది. 1982లో కోల్కతాలో జరిగిన మొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగిసింది. ఇది భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసి సాంస్కృతిక రంగంలో భారత్ ప్రతిష్టను పెంచింది. 1986లో నీలగిరి మౌంటైన్ రైల్వేను వారసత్వ మార్గంగా గుర్తించారు. ఈ ఇంజనీరింగ్ అద్భుతం తరువాత యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. 1995లో మహారాష్ట్రలోని మహార్దేవి ఆలయంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా తొక్కిసలాట ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పండుగలలో భద్రతా చర్యలను మరింత బలపరిచారు. 2008లో ఢిల్లీ నుంచి IGI విమానాశ్రయాన్ని కలుపుతూ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్కు ఆమోదం లభించింది. ఇది భారత మౌలిక సదుపాయాల్లో ఒక కీలక ముందడుగు. 2012లో ప్రభుత్వం మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51% విదేశీ పెట్టుబడులను ఆమోదించింది. దీనివల్ల వాల్మార్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలకు భారత్లోకి ప్రవేశం సాధ్యమైంది. 2020లో రాజ్యసభలో 2 వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. దీంతో దేశవ్యాప్తంగా రైతులు భారీ నిరసనలు చేపట్టి 1 సంవత్సరానికి పైగా సాగిన రైతు ఉద్యమానికి నాంది పలికారు. ఇవి ఫ్రెండ్స్, సెప్టెంబర్ 19న భారత చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు. జై హింద్.